UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాస్టర్ మీరు జానీ మాస్టర్ ఇద్దరు కలిసి నమాజ్కి వెళ్ళేవాళ్ళు, ఇద్దరు టీ తాగేవాళ్ళు. సో జానీ మాస్టర్ ఒక కష్టపడ్డారు, పైకి ఎదిగారు. జానీ మాస్టర్ పాటు మీరు సుఖపడలేదు, మీరు బాగా కష్టపడ్డారు, కింద నుంచి బాగా కష్టం. ఆయనకు మంచి పేరు వచ్చింది, మీకు ఎందుకు రాలేకపోయారు? మంచి పేరు అంటే మంచి అనేది ఏముండదు, అందరికి పేరే. అదే పేరు. మంచి చెడు అనేది ఏముండదు పేరులో, కానీ డబ్బులు సంపాదించుకుంటూ బాగా సంపాదించుకుంటూ అంటారు అంతే. మంచి అంటే యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే కార్డు ఉంటుంది, దీన్ని చెప్పాను కదా మీకు. ఆయనకి ఏంటంటే అట్నుంచి వచ్చిండు, బాంబే నుంచి చెన్నై నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కార్డు ఇచ్చారు. మేము ఇట్లా పోయినాం, ఇట్లా పోయి కార్డు తీసుకున్నాం. ఆయన అట్లొచ్చి ఇక్కడ స్టే అయ్యాడు, మేము ఇట్లా పోయి అక్కడ స్టే కాలేకపోయినాం. ముంబైలో ఉండాలంటే మామూలు విషయం కాదు. అవును, మేము ముంబై కార్డు తీసుకొచ్చి ఇక్కడ సాంగులు చేసుకుంటే మమ్మల్ని చేయనీలేదంటే అప్పుడు ఏంటంటే ముంబై అంటే చాలా ఉండే, 30% 50% ఉండే. ఏ ప్రొడ్యూసర్ అయినా సాంగ్స్ ఇస్తే అక్కడ పోయి ముంబై గర్ల్స్ అండ్ బాయ్స్ని తెచ్చుకోవాలంటే తేలికపోయే వాళ్ళం. ఇక ముంబై కార్డు ఉంది కదా, సాంగులు అడిగితే ఏ కార్డు ఉందామని కంటే ముంబై కార్డు అనేవాళ్ళం. ముంబై కొరియోగ్రాఫర్ కార్డు అంటే ముంబై డ్యాన్సాల ముంబై అసిస్టెంట్నే పెట్టుకోవాలి. చేయనీకపోతే ఇక సాంగ్లు మనం తిరిగి 2024 వచ్చింది. అట్లయినా ఇప్పుడు ఆయనకి ఎట్లుందంటే ఒక వే వచ్చేసింది అంతే, ఎటు పోయినా ఏ కాలు పెట్టినా బంగారం అడిగే కాదు. అట్లా ఎవరైనా అవుతారు. ఇప్పుడు రోడ్ల మీద కొంతమంది ఉంటారు, తిరిగేటోళ్ళు కూడా ఎంత అందంగా ఉంటారు, వాడిని తీసుకుపోయి మంచిగా తయారైతే వాడికి అన్ని అలగాగిస్తే వాడు కూడా హీరో అవుతాడు అన్నట్టు. వాళ్ళకి చేస్తూ వాళ్ళకి కూడా ఒక రూట్ వచ్చి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యేది అంతే. ఇప్పుడు సేమ్ కార్డు నాకుంటే ఇప్పుడు బషీర్ మాస్టరే ఉండేవాడు అట్లా. సో బషీర్ మాస్టర్ అప్పుడు మీరే అన్నారు, ఇక్కడ చెన్నైలో నాకు కార్డు ఇవ్వలేదు, హైదరాబాద్ కార్డు ఇవ్వలేదు, ముంబైలో కార్డు ఇచ్చారని చెప్పి. అండ్ ఇప్పుడు మీరు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్డ్స్ ఎలా ఇస్తున్నారు, మీరు ఎలా మార్చారు? ఇప్పుడు మా యూనియన్లో ఎట్లా జరిగిందంటే, ఇది తెలంగాణ డాన్సర్స్ యూనియన్ అని ఎప్పుడు పెట్టామంటే, నా లెక్కనే ముంబైలో కార్డులు తీసుకున్న మంది ఒక 30 మెంబర్స్ ఉన్నారు కొరియోగ్రాఫర్లు. ఇక్కడ హైదరాబాద్లో 30 మెంబర్స్ ఎవరు? మొత్తం ఆట జూనియర్స్, ఆట చేసిన వాళ్ళే మొత్తం. హరినాథ్ రెడ్డి, సందీప్ మాస్టర్, ఈ చాలామంది మేమందరం కలిసి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ పెట్టిన తర్వాత దాంట్లో కొంతమంది మంచి డాన్సర్లు అందరం కలిసి కార్డు తీసుకొని సినిమాలు చేసినాం. ఇప్పటికీ కూడా చేస్తున్నాం. కానీ ఇక మీకు తెలియదు ఏముంది, ఆఫీసులో ఎమ్మడి తిరిగితే కూడా ఎవరు పెద్ద మాస్టర్లు ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు అని. ఇక అది కంటిన్యూ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర హరినాథ్ రెడ్డి తీసుకున్నాడు, మన వాళ్ళు కూడా కొంతమంది సినిమా కార్డులు తీసుకుర్రు. ఇప్పుడు మీరు చూస్తే మొన్న రీసెంట్గా ఒక సినిమా నాగార్జునతో చేసిండు, ఆయన ఏం పేరు బెన్నీ విజయ్ అని. ఆయన కూడా మా యూనియన్ వాడే. మా యూనియన్లో సాంగులు చేస్తుంటే తెలుగు యూనియన్ వాళ్ళు బెదిరించారు, నువ్వు ఆ యూనియన్లో సాంగులు చేస్తే నువ్వు ఇక్కడ చేయడానికి లేదు ఇదని చెప్తే మా దగ్గర నుంచి పోయి అక్కడ పోయి కార్డు కొనుక్కొని ఇప్పుడు అక్కడ సినిమా చేసి డైరెక్షన్ చేశాడు. అంటే అప్పుడు తెలుగు యూనియన్లో కార్డులు ఇవ్వకపోవు మా అందరికీ. నాకన్నా ఇప్పటికి కూడా ఎవరికి ఆట సందీప్ ప్రజెంట్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అడిగితే కూడా ఇవ్వట్లేదు. పాపం ఆయన చెన్నై కార్డే ఉంది. ఎందుకు ఇవ్వట్లేదంటే కొత్తగా వచ్చిండ్రు కొరియోగ్రాఫర్లు, వీళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది, మేము తట్టుకోలేము అదనమాట. అంతే రీజన్, వేరే రీజన్ లేదు. ఇక అంటే అర్థం ఏంటి, వాళ్ళకి లేదు టాలెంట్, లేదు వాళ్ళకి, చేయలేరు. వాళ్ళు వస్తే మమ్మల్ని దున్నేస్తారు, మళ్ళీ మేము మొత్తం అయిపోతుంది అనే సిచ్యువేషన్ తోటే నన్ను దొక్కడానికి కారణం, చాలామంది దొక్కడానికి కారణం నన్ను. లేకపోతే ఇప్పుడు ఎవరు జానీ, ఎవరు శేఖరు, ఎవరు గణేష్, మేమే ఉండేటోళ్ళం. అప్పట్లోనే ఒక రేంజ్ కొరియోగ్రాఫర్ నేను ఖమ్మంలో 2000లో బషీర్ మాస్టర్ అంటే వెల్ నోటెడ్ పర్సన్. డీలో 8 ఎపిసోడ్లు ఎవరు కొరియోగ్రాఫ్ చేయకుండా టాప్ 2లో ఉన్నా నేను. ఎవరి దగ్గర కూడా నేర్చుకోలే, ఓన్లీ తాడుతోటి. కావాలంటే ఎపిసోడ్ మొత్తం చూడండి, టాప్ 1 టాప్ 2లోనే ఉంటా. ఎవరి దగ్గర నేర్చుకోలే. రాకేష్ మాస్టర్ కూడా ఇంత స్టెప్ చెప్పలే, నాకు నచ్చక వద్దని చెప్పేటోడిని. అట్లాంటి సినిమాలు చేయటమా, కాలు మీద కాలు వేసుకుని 200 మంది బాయ్స్ సాంగ్ ఓన్లీ మైక్ పట్టుకుని చెప్తాను నేను. అంటే పాపం తగిలింది అందరికీ, నా పాపమే తగిలింది. కానీ నేను చేసిన మంచికి ఇప్పటికీ కూడా నేను ట్రెండింగ్లో ఉన్నా దేవుడి దయ వల్ల. అది చాలా. ఇప్పుడు ఆయన జానీ మాస్టర్ ఒక సినిమా రేంజ్లో ఉన్నాడేమో, నేను సోషల్ మీడియా రేంజ్లో ఉన్నా. ఎవరి చేతిలో ఉన్నా ఉండేది సెల్ ఫోనే. ఫస్ట్ దీంట్లో చూసిన తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా దీంట్లోనే చూస్తున్నాను. సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ అంటారు నన్ను, చాలా అంతే. సో మాస్టర్ ఇప్పుడు కార్డ్ ఎంత మాస్టర్, ఇప్పుడు మీరు యూనియన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కొత్త టాలెంట్ని తొక్కేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పారు, మీరు జనరల్ సెక్రటరీ అయిన కదా, ఎవరైతే టాలెంట్ ఉన్న వ్యక్తిని మీరు పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే మాది ఎట్లుండే, ఫస్ట్లో మేము ఒక యూనియన్ పెట్టినప్పుడు 55,000 పెట్టుండే. తర్వాత అది అయిపోయిన తర్వాత మాస్టర్స్కి చాలామందికి ముంబై కార్డులు అందరికి ఫ్రీ ఇచ్చేసినాం.
ఇప్పుడు నా అంతా మేమంతా ముంబై కార్డ్సేగా, ముంబై కార్డ్స్ వాళ్ళంతా ఫ్రీ తీసుకున్నారు, అంతా చేసాము. ఇప్పుడు మొన్న రీసెంట్గా 1000 కార్డులు ఫ్రీ ఇచ్చినాం. 1000 కార్డ్స్ 1000 కార్డ్స్ ఫ్రీ ఇచ్చినాం. ఎన్ని 1 మంత్ క్రితమా? 1 మంత్ కాదు, 3 మంత్ 4 మంత్స్. ఓకే. 1000 కార్డులు ఫ్రీ ఇచ్చినాం. ఆల్రెడీ అందరు డాన్స్ మంచిగా చేసుకుంటున్నారు. అందరు మంచి మంచి డాన్సర్లు ఉన్నారు మన దగ్గర. ఏంటంటే తెలంగాణలో ఉన్న టాలెంట్ని ఖరాబు కానివద్దు. 1000 కార్డులు ఫ్రీ ఇచ్చినాం. ఆల్రెడీ మన వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చేస్తూనే ఉన్నారు. 1000 కార్డులు అయితే ఫ్రీగా ఇచ్చినాం. 1000 కార్డులు అయితే అది మంచి ఇనిషియేటివ్. చాలా 1000 కార్డులు ఫ్రీ ఇచ్చినాం. దాంట్లో ఎవరెవరైతే ముంబైలో నుంచి కార్డులు తెచ్చుకున్న నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ కార్డులు ఇచ్చినాం, మాస్టర్ కార్డులు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ముంబై కార్డు తెచ్చుకోవడం అంటే నేను 2,40,000 తెచ్చుకున్నా 2015లో. 2,50,000. 50,000 కడతానంటే ఇక్కడ తెలుగు కార్డు ఇవ్వలే నాకు, తెలుసా? తెలుగు కార్డు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే నాకు అర్థమైంది. ఏమర్థమైంది? పాలిటిక్స్ అంతే, పాలిటిక్స్ కావాలని పక్కన పెట్టిరు అంతే. అంతే. పక్కన పెట్టిన వాళ్ళు ఏమైనా బాగుపడరా? రోడ్ల మీద ఉన్నారు, లామ్యం ఉంది. ఇప్పుడు నన్ను పక్కన పెట్టి నువ్వేమైనా ఎదిగినావా? లేదు. అట్లా అందుకోసం చెడపకురా చెడేవు అనే మాట నిజంగా లేదు. అది ఇప్పుడు ఎంత మాస్టర్ ఒక్క కార్డు? ఇప్పుడు మేమైతే డాన్సర్లకు అయితే ఫ్రీ కార్డులు ఇచ్చినాం. ఇప్పుడైతే ఏమి ఇవ్వట్లే. మా దగ్గర అందరు ముంబై మాస్టర్లే ఉన్నారు. ఓకే. ఎవరు కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే కూడా ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లే. మాకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఉన్న మాస్టర్లు ఎక్కువ ఉన్నారు కదా. మేము ఏదైనా రికమెండేషన్తో ఎవరైనా ఎమ్మెల్యేలు మినిస్టర్ రికమెండేషన్ చేస్తే చూసేమంటే ఇచ్చేస్తున్నాం అట్లా. ఎందుకంటే మనకు వాళ్ళు లేకపోతే మనం లేము కదా. డాన్సర్లు అయితే 1000 కార్డులు ఇచ్చేసినాం. ఆ 1000 మందికి వర్క్ దొరికితే చాలు. మాస్టర్ ఏదో మీ యూనియన్కి ఏదైనా ఇండస్ట్రీ తరపున ఏమైనా సపోర్టర్స్ ఏమైనా ఉన్నారా? మాకైతే ఇప్పటివరకు ఏ సినిమా వల్ల సపోర్ట్ లేదు. మాకు మేమే 4 పిల్లర్స్, రాజు, మేమంతా కొరియోగ్రాఫర్, మా ఫ్రెండ్స్ ఉన్నాం, కెవిన్, రాజు, సీను, మేమే తిరుగుతుంటాం. మేము యూనియన్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాం. దృష్టి ఎందుకు పెట్టామంటే మేము దృష్టి పెడితే ఏరే యూనియన్స్ తట్టుకోలేవు. మేము ఏంటంటే మాకు తెలుసు కాదు మమ్మల్ని ఎట్లా దొక్కారు. మేము ఏమున్నా పిల్లగాల వర్క్ కోసమే ఆలోచిస్తున్నాం. మా పిల్లగాళ్ళకి ఎట్లా వర్క్ రావాలి, వాళ్ళకి ఏం చేయాలి. ఇప్పుడు నాకు మొన్న ఒక సంగీత్ వచ్చింది వరంగల్లో. ఒక డాన్సర్స్ యూనియన్లో, తెలంగాణ డాన్సర్స్ యూనియన్లో ఏ వరంగల్ పిల్లగాడు ఉన్నాడు. ఫోన్ చేసి తమ్ముడు సంగీత్ వచ్చింది చేసుకో, 25,000 వస్తాయి చేసుకో అట్లా. లేకపోతే ఏదైనా పెళ్ళి ఫంక్షన్ ఉంది గ్రూప్ డ్యాన్సు, దానికి ఏదైనా చిన్న ఆల్బమ్ సాంగ్ ఉంది, అవి చేసుకో. వర్క్ అయితే ఇస్తున్నాం కంపల్సరీ. మాస్టర్లకు సాంగ్స్ ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్న కొరియోగ్రాఫర్లకే రావట్లే. ఎక్కడ కూడా వర్క్ లేదు. పెద్ద సినిమాలు తీస్తే తప్ప వర్క్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ వెబ్ సీరియల్ తీస్తున్నారు, దాంట్లో సాంగ్లే లేవు అట్లా. అందుకోసం వర్క్ లేదు, సినిమా ఇండస్ట్రీలో వర్క్ లేదు, సినిమాలే తీయట్లేదు సరిగ్గా. కాబట్టి అందరూ కూడా వర్క్ చేయడానికే ట్రై చేస్తున్నాం అంతే.